వివో X200 Pro కెమెరా పర్ఫార్మెన్స్ కి జనాలు ఫిదా అయిపోయారు. అదే ఒకవేళ X200 Ultra వస్తే జనాలు అల్లాడిపోతారేమో. మామూలుగా నేనైతే ఏ మొబైల్ కి కూడా అంత హైప్ ఇవ్వనండి, కానీ ఈ మొబైల్ కి అంత హైప్ ఎందుకు ఇస్తున్నాను అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడాల్సిందే. వివో X200 Ultra కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. డైలీ ఒక కొత్త టాపిక్ తో వీడియో చేసి అప్లోడ్ చేసినప్పటికీ కూడా నేను అనుకున్నంత రేంజ్ లో అయితే సపోర్ట్ రావట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ మొబైల్ యొక్క చైనా ప్రైస్ కి ఈ మొబైల్ లో ఉండే స్పెసిఫికేషన్స్ కి నిజంగా మన తల అయితే తిరుగుతుంది. ఈ మొబైల్ ప్రైస్ iPhone 16 ప్రైస్ అంతా ఉన్నప్పటికీ కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం 16 Pro Max ని దాటేస్తుంది. ఎందుకు ఈ మాట అన్నాను అంటే ఐఫోన్ లో ఉండే కెమెరా బటన్ దీంట్లోనూ ఉంది. ఇది కూడా టచ్ సెన్సిటివ్, క్లిక్ చేయొచ్చు, స్లైడ్ కూడా చేసుకోవచ్చు. మొదటిగా ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే ఇదైతే చైనీస్ వర్షన్ అండి. బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంటుంది. బాక్స్ పైన వివో X200 Ultra అని రాసింది ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కింద కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఉంది, 90W ఫాస్ట్ చార్జర్, అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. అలాగే దీంతో పాటు ఫోటోగ్రఫీ కిట్ అని అమ్ముతున్నారు. దీంట్లో మేజర్ గా మనకి 3 ఐటమ్స్ అయితే ఉంటాయి. ఒకటి బ్యాక్ పౌచ్ విత్ కెమెరా కవర్, సెకండ్ వచ్చేసి షట్టర్ కిట్, థర్డ్ వచ్చేసి లెన్స్ కిట్. వీటన్నిటిని మొబైల్ కి ఫిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సేమ్ మనకి DSLR కెమెరా చూసినట్టుగా కనిపిస్తుంది. రియల్మీ వాళ్ళు వచ్చేసి దాదాపు ఇలాంటి కాన్సెప్ట్ తోనే ఉన్నారు, కానీ వివో వాళ్ళు మాత్రం మార్కెట్ లోకి తీసుకొచ్చేసారు. ఇదంతా కూడా ఫిక్స్ చేసిన తర్వాత డైలీ టెక్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది ఒక మొబైల్, దానికి లెన్స్ కిట్ ఇవి అటాచ్ చేశారు అని అనుకుంటారు. కానీ కొత్తగా ఎవరైనా మొబైల్ చూస్తే మాత్రం ఇది అసలు మొబైల్ అయినా అని డౌట్ వస్తుందేమో. మొదటిగా డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. అది కూడా ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వాడారు. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం అయితే వాడారు. 3 కలర్స్ వేరియంట్స్ లో అయితే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. IP68, 69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. 8.69 mm థిక్నెస్ ఉంటుంది. అది కాకుండా కెమెరా బ్యాంప్ కూడా ఎక్కువగా ఉంటుంది. 229 grams వెయిట్ అయితే ఉంటుంది. అది కూడా సిల్వర్ కలర్ మాత్రమే. మిగతా 2 కలర్స్ వచ్చేసి ఇంకో 5 grams ఎక్కువ వెయిటే ఉంటాయి. డిజైన్ పరంగా మాత్రం వివో X200 Pro లాగానే ఉంది, కానీ ఇన్సైడ్ లో మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది. 6.82 ఇంచెస్ స్మార్ట్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 2K రిజల్యూషన్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది కూడా LTPO ప్యానల్ అయితే వాడారు. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదైతే ఫ్లాగ్షిప్ డిస్ప్లేనే, మనం చెప్పుకోవడానికి ఏం లేదు. ఉద్దేశంలో ఇవి తక్కువ ఉన్నాయి అని చెప్పడానికి ఏం లేదు, అంతే. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో X200 Pro లో వచ్చేసి Dimensity ప్రాసెసర్ వాడారు. ఇదైతే మీకు అందరికీ తెలుసు. ఇక్కడే అండి మేజర్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 4+5 అప్డేట్స్ అయితే ఇస్తారు. ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి, కానీ సామ్సంగ్ లో ఇచ్చే ఎరేజర్ లాంటివి మాత్రం ఈ మొబైల్ లో ఎక్స్పెక్ట్ చేయకండి. ఐఫోన్ వల్లనే కావట్లేదండి సామ్సంగ్ ని బీట్ చేయడము. మిగతా బ్రాండ్స్ కి కొంచెం టైం పడుతుంది లేండి ఈ AI ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. మెయిన్ చిప్ తో పాటు మరొక 2 చిప్లు కూడా ఉన్నాయి. అవి కెమెరా డిపార్ట్మెంట్ లో చెప్తానులేండి. దీంట్లో ఎలాగో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వాడారు కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దీంట్లో హీటింగ్ ఇష్యూస్ ఉండవు అని చెప్పి, అండ్ లాంగ్ టర్మ్ వాడుకోవచ్చు అని చెప్పి. బ్యాక్ సైడ్ వచ్చేసి X200 Pro లాగానే ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అల్ట్రావైడ్ సెన్సార్ మాత్రమే ఈ మొబైల్ లో చేంజ్ చేశారు. మిగతా 2 సెన్సార్స్ అక్కడ ఉన్నవే ఇక్కడ కూడా ఇచ్చారు. మెయిన్ కెమెరా 50MP Sony LVT-818 సెన్సార్ అయితే వాడారు. OS కి సపోర్ట్ చేస్తుంది. 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అలాగే 4K 120fps వరకు స్లో మోషన్ లో వీడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. కెమెరా క్వాలిటీలో మాత్రం లాస్ట్ టైం తో చూసుకుంటే ఈసారి కాస్త పెరిగిందనే చెప్పాలి. సెకండ్ కెమెరా 50MP అల్ట్రావైడ్, మళ్ళీ Sony LVT-818 సెన్సార్ వాడారు. ఈ సెన్సార్ ఇవ్వడం వల్ల డే ఇంకా నైట్ రెండు టైమ్ లో కూడా మంచి ఫోటోస్ అయితే తీయగలుగుతారు. లాస్ట్ టైం X200 Pro లో వచ్చేసి Samsung JN1 సెన్సార్ అయితే వాడారు. దీంట్లో Sony LVT-818 సెన్సార్ అయితే వాడారు. దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్. థర్డ్ కెమెరా 200MP Samsung వల్ల HP9 సెన్సార్ అయితే వాడారు. X200 Pro లో కూడా ఇదే సెన్సార్ వాడారు, కానీ ఇక్కడ క్వాలిటీ పరంగా మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఇదైతే పెరిస్కోపిక్ కెమెరా సెన్సార్ అండి. 3.7x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ జూమ్ కావాలి అంటే 100x వరకు కూడా జూమ్ చేసుకోవచ్చు, కానీ అంత అవసరం అయితే ఉండదులేండి. మన రియల్ లైఫ్ లో వాడితే మాక్సిమం 10x వరకు మాత్రమే జూమ్ చేసుకుంటాం. అంతవరకు అయితే క్వాలిటీ పరంగా ఫొటోస్ బాగానే వస్తాయి. ఈసారి ఫోటోగ్రఫీ కిట్ అని అడిషనల్ గా అమ్ముతున్నారు. దాంట్లో మరొక లెన్స్ కూడా ఇస్తున్నారు. దాంట్లో అయితే 2.7x వరకు జూమ్ అయితే ఉంటుంది. కాకుండా ఫోన్ లో ఉండే 3.7x జూమ్, దీంట్లో ఉండే 2.7x జూమ్ కలుపుకుంటే ఇక మీరు ఎంచుకోండి ఏ రేంజ్ లో ఫోటోస్ క్వాలిటీగా వస్తాయని చెప్పి. ఫోటోగ్రఫీ కిట్ అయితే ఫ్రీగా రాదండి, డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. దాని ప్రైస్ ఏంటో నేను మొబైల్ ప్రైస్ చెప్పినప్పుడు చెప్తాను. ఐఫోన్ లాగానే దీంట్లో కూడా ఒక కెమెరా బటన్ అయితే ఉంటుంది.
ఉంటుందండి. జూమ్ చేసుకోవచ్చు, స్లైడ్ చేసుకోవచ్చు, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇదైతే ఐఫోన్ నుంచి దొబ్బేసారు అనుకున్నా సరే, ఇది ఐఫోన్ లో ఉండే ప్లేస్ లోనే దీంట్లోనూ కూడా ఉంది. కెమెరా పర్ఫార్మెన్స్ ఇంత బాగా రావడానికి రీజన్స్ గురించి మాట్లాడుకుందామా. దీనికైతే మెయిన్ గా 4 పిల్లర్స్ అయితే ఉన్నాయి. మొదటిది వచ్చేసి VS1 అనే చిప్ ఉంటుంది. రెండోది వచ్చేసి V3+ అనే చిప్ కూడా ఉంటుంది. ఈ 2 చిప్లు కూడా మనం ఫోటో తీసిన తర్వాత తీసిన ఫోటోని కలర్స్ పెంచడం కానీ షార్ప్నెస్ చేయడం కానీ చేసి మనకు చూపిస్తుంది. V3+ చిప్ అనేది ఇంత ముందే చూసాము, కానీ VS1 చిప్ అనేది ఇప్పుడే కొత్తగా తీసుకొచ్చారు. మూడోది వచ్చేసి జైస్ లెన్స్ అయితే, నాలుగోది వచ్చేసి జైస్ T-Star కోటింగ్. ఈ రెండు కూడా కెమెరా లెన్సెస్ పైన అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి క్లియర్ విజన్ కి సపోర్ట్ చేసి, రెండోది వచ్చేసి రిఫ్లెక్షన్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. మేజర్ గా ఈ 4 వచ్చేసి కెమెరా పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. వివోలో V సిరీస్ లో ఇన్నైతే ఉండవండి, జస్ట్ జైస్ లెన్స్ మాత్రమే వాడతారు. మన పర్ఫార్మెన్స్ X200 Pro కన్నా ఒక 20-30% అయితే ఎక్కువగానే ఉంటుంది. మీకు ఒకవేళ ఆ తేడా కనిపించలేదు అనుకోండి, ఒక అప్డేట్ ఇచ్చేసి X200 Pro ది పర్ఫార్మెన్స్ తగ్గించేసేస్తారు. సో అప్పుడు మీరు హ్యాపీ కదా అని అంటారు. 6000 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. 40W వైర్లెస్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. కెమెరా మొబైల్ కదా అని చెప్పేసి కెమెరాస్ ఎక్కువగా వాడితే ఆల్మోస్ట్ గేమింగ్ ఆడేటప్పుడు ఎంత బ్యాటరీ తినేస్తుందో ఇప్పుడు కూడా అంతే తినేస్తుంది. కెమెరాస్ ని 1 అవర్ కి నాన్ స్టాప్ గా వాడితే కనుక 20% వరకు బ్యాటరీ తినేస్తుంది. నార్మల్ గా అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే కెమెరాస్ వాడతాను, వేరే యూస్ కోసం మొబైల్ కూడా యూస్ చేశాను అనుకుంటే కనుక ఈజీగా 1 డే వస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే చైనాలో 12/256GB వేరియంట్ ని 76,000కి అయితే తీసుకొచ్చారు. నాకు తెలుసు మీరు కొంచెం డిప్రెషన్ ఫీల్ అవుతారని చెప్పేసి, కానీ ఏం చేయలేమండి, చైనా ప్రైస్ కి ఇండియా ప్రైస్ కి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. అలాగే చైనాలో వచ్చేసి 16/512GB వచ్చేసి 82,000కి అయితే అమ్ముతున్నారు. ఇందాకనే లెన్స్ కిట్ అని ఒకటి చూపించాను కదా, దాని ప్రైస్ అయితే అక్షరాల 20,000 రూపాయలు. 20,000 అని షాక్ అవ్వకండి, ఆ 20,000. సరే, ఈ మొబైల్ ఇండియాకి తీసుకొస్తారా అంటే, ఒకవేళ తీసుకొచ్చారని అనుకోండి, 40,000 అయితే ఎక్కువ పెట్టుకోండి చైనా ప్రైస్ కి ఇండియా ప్రైస్ కి. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే 1,20,000 అయితే ఈ మొబైల్ ప్రైస్ వస్తుంది ఇండియాకి. మరి 1,20,000 పెట్టి ఈ మొబైల్ కొంటారా? నాకు తెలిసి అయితే ఇండియాలో వివోకి అంత మార్కెట్ లేదని అనుకుంటున్నాను. ఒకవేళ ఇండియాకి తీసుకురారని కూడా అనిపిస్తుంది. సో ఎలాగో ఇండియాకి తీసుకురారని అర్థమవుతుంది కాబట్టి మనం కూడా ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పడిపోతున్న మన ఛానల్ ని పైకి తీసుకురావాలంటే మీ సపోర్ట్ అయితే కావాలి. దానికి మీ వంతుగా ఏం చేయగలుగుతారో అది చేయండి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.